భారతీయుడు విధిగా తన బాధ్యత నిర్వర్తించాలి. రైట్. సతీష్ గారు, కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లీకులకు చెక్ పెట్టే బిల్లు. నిన్న అర్ధరాత్రి మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరితగతిన ఎవరైతే ఈ తప్పు చేశారో, పేపర్ లీకేజీ లాంటి మహాపాపానికి పాల్పడ్డారో వాళ్ళకి తక్షణం శిక్షలు ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఒక బిల్లు, చాలా కీలకమైన బిల్లు ఇది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా పేపర్ లీక్ చేస్తే వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయి అని చెప్పి. సో సోషల్ మీడియాలో అయితే వీళ్ళకి ఈ శిక్ష ఉండాలి, ఈ శిక్ష ఉండాలి, ఇన్ని కోట్ల జరిమానా వేయండి, యావత్ జీవితాంతం వాళ్ళని లోపల పడేయండి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా అని చెప్పేసి రకరకాల కామెంట్స్ కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి ఈ చట్టంలో అసలు ఏముండే అవకాశం ఉంది, అండ్ ఈ చట్టం ఎంతవరకు ఈ లీకేజీలని అరకట్టగలుగుతుంది? ఎందుకంటే ప్రతి ఏడాది మనం ఏదో స్టేట్లో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా నీట్ ఏమంటారు? యాక్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశంలోనే దీనికి సంబంధించి ఆయన ఇండైరెక్ట్గా క్లూ ఇచ్చారు. ఆయన నిన్న వీడియో సందేశంలో ఏమన్నారు? పేపర్ లీక్ ఘటన సాధారణ విషయం కాదు, గత 2.5 నెలలుగా దీనిపై చర్యలు తీసుకున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం ఆదేశాలు ఇచ్చాను, పలు శాఖలు నాకు అర్ధరాత్రి ఒక ప్రతిపాదన అందించాయి, ఈ ప్రతిపాదనపై శుక్రవారం కేంద్ర కేబినెట్లో చర్చ జరుగుతుంది, కేబినెట్ సహచరుల సూచనల తర్వాత ఈ పేపర్ లీక్ బిల్లుపై తుది ప్రకటన చేస్తాం, ఈ బిల్లును వీలైన త్వరగా సభలో ఆమోదింపజేయడానికి ప్రయత్నిస్తామని అంటే ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఈరోజు కేబినెట్లో కూడా దానికి సంబంధించి చర్చ జరిగింది, ఒక బిల్లు రూపొందించాలని డిసైడ్ అయ్యారు. ఏంటంటే లీకేజ్ ఎవరైతే పాల్పడతారో ఆ లీకేజ్ నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే కోర్టు వరకు జరిమానా విధించాలని కేంద్రం భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే కాపీయింగ్ వ్యతిరేక చట్టం అమల్లో ఉంది. రానున్న రోజుల్లో పేపర్ లీక్ చేయాలంటే జనం భయపడేలా యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని తీసుకురావాలి పకడ్బందీగా అన్నది ఇప్పుడు అంటున్న మాట. ఆటోమేటిక్ మనం చూస్తే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్స్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024 ప్రకారం పేపర్ లీక్ వంటి నేరాలకు 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంది, 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ప్రభుత్వం ఈ శిక్షను మరింత పెంచాలని చూస్తోంది. మనం ఇందులో ప్రస్తావించినట్టుగా గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1 వరకు జరిమానా విధించాలన్నది చెప్తున్నారు. అలాగే ఇప్పటికే ఢిల్లీలో ఒక ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు లీకేజీల వ్యవహారం పైన. అలాగే ఢిల్లీ రౌస్ ఎవెన్సీ కోర్ట్ కాంప్లెక్స్లో ఈ కోర్టు ఉంది. జస్టిస్ అనూప్ గ్రోవర్ బలీగా దీనికి ప్రత్యేక న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఈ ప్రత్యేక కోర్టులో కేసులను వేగంగా విచారించేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు కూడా కేంద్రం చేసింది. ఇదేంటంటే పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం, నిందితులపై త్వరగా తీర్పు ఇవ్వటం అనేది దీని లక్ష్యంగా చెప్తున్నారు. అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024 ప్రకారం ఇటువంటి కేసుల విచారణను 3 నెలల్లోనే పూర్తి చేయాలన్న నిబంధన కూడా చాలా స్పష్టంగా ఉంది. నేనేమంటానంటే ఈ 10 సంవత్సరాల జైలు శిక్ష, కోటి జరిమానా అంటే ఇప్పుడు ₹1 ఆ లీకేజీకి పాల్పడిన నిందితుడు వాడు చాలా కోట్లు సంపాదించిన మైండ్ సెట్ అయ్యి ఉంటుంది. బట్ చాలా ఈజీగా ₹1 జరిమానా వాడు చెల్లించేస్తాడు. రెండోది ఈ 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు కానీ ఇది నాన్ బెయిలబుల్లా, అసలు నాన్ బెయిలబుల్ చేయాలి. పోక్సో లాంటి చట్టాలు ఎంత కఠినంగా కొన్ని చట్టాలు ఉన్నాయో అవన్నీ అలాంటి చట్టం అలాంటి అక్కడున్న ఆ చట్టంలో ఉన్న అంశాలు ఇక్కడ కూడా పొందుపరచాలి. ఇక్కడేంటి కేంద్రం ఏమనుకుంటుంది, ఇక్కడ నుంచి ఎవడైనా పేపర్ లీక్ చేయాలంటే భయపడాలని. కానీ 10 సంవత్సరాల జైలు శిక్షకు కోటి జరిమానాకు భయపడతాడా? కానీ చాలా కఠినంగా ఉంటుంది, ఇంక నీ చాప్టర్ క్లోజు అన్న అర్థం వచ్చేలా ఇంకొంచెం కఠినతరం చేయాలనేది నా ఆలోచన, నా సూచన. కానీ కేంద్రం కూడా దీనిపైన పూర్తిస్థాయిలో ఇంకా డిస్కస్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఇష్యూ అయిన తర్వాత కేంద్రం డైరెక్ట్గా ప్రధాన రంగంలో దిగిన తర్వాత ఒక పటిష్టమైన చట్టం అయితే రాబోతుంది. ఇక ఈ నిరసనలు హైదరాబాద్కు కూడా పాకాయి. ఇందిరా పార్క్ వద్ద చూస్తే కనుక ఇండియన్ యూత్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా